కరెక్ట్. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్లోకి భారీగా వలసలు చేరుతున్నారు. సీఎంను కలుస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇక ఇతర ప్రతినిధులు. చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పలువురు నేతలు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక ఈరోజు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక లోక్సభ ఎన్నికల ప్రకటన వచ్చేలోగా కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. గురు, ఏదైతే లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న తరంలో ఇప్పటికే పార్టీలోకి చేరికలైతే జోరు అందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాల నుంచి చూస్తే ఇటు గ్రేటర్ వరకు కూడా పార్టీలో కంటిన్యూస్ గా చేరికలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాము, ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా పార్టీలో చేరిన విషయం మనకు తెలిసింది. మొన్న గత వారంలో డిప్యూటీ మేయర్ అంటే మాజీ డిప్యూటీ మేయర్ అంటే పొద్దు రామ్మోహన్ తో పాటు వాళ్ళ సతీమణి శ్రీలత ప్రజెంట్ అయితే కార్పొరేటర్ గా చల్లపల్లి కార్పొరేటర్ పనిచేసిన పరిస్థితి మనకు తెలిసిందే. తను కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. అంతేకాకుండా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ తో పాటు సునీత మహేందర్ రెడ్డి కూడా పార్టీలో జాయిన్ అయిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ రోజు తాజాగా గతంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కూడా డిప్యూటీ మేయర్ మోతే శోభన్ శ్రీలత రెడ్డిని కూడా సీఎం రేవంత్ కలిసి మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అఫీషియల్ గా పార్టీలో చేరుతున్నట్టు కూడా ఉంది. కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారం లేకముందు ఒక మాట మాట్లాడిన విషయము తను చెప్పుకుంటూ వచ్చింది. అయితే గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు, ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్యమంలో లేని వాళ్ళకు ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళకి అధికారాలు ఇస్తుంది అని చెప్పేసి కూడా కొంత మేరకు తను కీలక విమర్శలు కూడా చేసింది. అంతేకాకుండా మాకు మేయర్ పదవి ఇస్తామని చెప్పేసి డిప్యూటీ మేయర్ తో సరిపెట్టారు. అంతేకాకుండా తాజాగా కేటీఆర్ ని కలవడానికి మా హస్బెండ్ వెళ్తే కూడా దాదాపు గంట పైన వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ దగ్గర మనకి న్యాయం జరగదు, కనీసం ప్రాధాన్యత కూడా ఉండట్లేదు అని చెప్పేసి తను కొంత మేరకు కొంచెం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ రోజు తనతో పాటు చాలా మంది పార్టీలో చేరుతున్నారని చెప్పింది. అంతేకాని ఎవరెవరు జాయిన్ అవుతారన్న విషయం మీరే చూడాల్సింది, వేచి ఉండాల్సింది అని కూడా మన న్యూస్ 360 కూడా చెప్పిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రోజు తనతో పాటు ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ చేరికలు మాత్రం ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ జిల్లాల వారీగా చూస్తే ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను సాధించింది. గ్రేటర్ పరిధి కోసం మాత్రం 0 రిజల్ట్ ను పొందాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఈ చేరికలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపుగా అధిక సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనున్నట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో ముఖ్యమైనటువంటి ఇటు కార్పొరేటర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఇప్పటికే పార్టీలో చేరిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ ద్వారా మాత్రం ఖచ్చితంగా పార్టీ అధిక సంఖ్యలో సీట్లు గెలుస్తుందనేసి క్లియర్ గా అయితే అర్థమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మెజారిటీ సీట్లు అయితే ఖచ్చితంగా ఈసారి కైవసం చేసుకుంటారని చెప్పేసి ఇప్పటికే కొన్ని సర్వేలు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అయితే భవిత, డిప్యూటీ మేయర్ ఇంతకుముందుకు అసెంబ్లీ సీట్ అడిగినా ఇవ్వలేదు, ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ సీట్ అడిగినా ఇవ్వలేదు, అందుకనే మనస్తాపం చెంది నేను కాంగ్రెస్ చేరినట్టు తెలుస్తుంది కదా. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమైనా స్పందించారా? అంటే పార్టీలోకి నచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ మళ్ళీ తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి వీలుండాలని మాత్రం వాళ్ళు క్లియర్ గా కొంతమందికి ఇండైరెక్ట్ గా సూచన చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే రాజకీయ నేతలు ఎవరైనా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వలసలు పోతుంటారు, అది నాకు తెలిసిందే. ఎందుకంటే గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి కాంగ్రెస్ లో చేరి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది బీఆర్ఎస్ లో చేరిన పరిస్థితి కనబడుతుంది. మనం 2014 ఎలక్షన్స్ తీసుకుని చాలా మంది బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు 2018 లో కొంతమందికి అనుకూలంగా లేని వాళ్ళు కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా చూసుకుంటూ పోతే చాలా మంది అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీలో జంపింగ్ అనేది కామన్ గా జరుగుతుంటాయి. కాబట్టి నెక్స్ట్ మేమే అధికారంలోకి రాబోతున్నాము అంటే కూడా కొంత మేరకు వాళ్ళు ఇలాంటి సూచనలు చేయడము, తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మా పార్టీలో చేర్చుకునే అవకాశం పోయే ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంటే కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే భవిత, ఈరోజు డిప్యూటీ మేయర్తో పాటు ఇతర నేతలు కానీ ఇంకా జేటీసీ కానీ ఎవరైనా కాంగ్రెస్ చేరికే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే కార్పొరేటర్ తో పాటు ఇప్పుడు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో పాటు కొంతమంది కార్పొరేటర్లు, అంతేకాకుండా హీరోలు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీలో చేరుతానంటే కొంతమేరకు సమాచారం అయితే కనబడుతుంది. అయితే ఎంతమంది పార్టీలో చేరుతాననేది మాత్రం ఒక క్లారిటీ అయితే లేదు గురు. ఓకే, రైట్. థ్యాంక్ యూ భవిత.